అది 1990 ముంబై, షకీల్ భాయ్ కాలం అది. అక్కడ షకీల్ భాయ్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు, మొత్తం షకీల్ భాయ్దే. ముంబై అంటే షకీల్ భాయ్, షకీల్ భాయ్ అంటే ముంబై దద్దరిల్లిపోతుంది, అంత పవర్ఫుల్ షకీల్ భాయ్. షకీల్ భాయ్ కింద చిన్న చిన్న గ్యాంగులు ఉండేవి. ఆ గ్యాంగుల చేత బ్యాంకులు లూటీ చేపించి, మర్డర్లు చేపించి పెద్ద గ్యాంగ్స్టర్గా ఎదిగాడు షకీల్ భాయ్. అలాగే ఒక గ్యాంగ్ ఉండేది, ఆ గ్యాంగుల్లో ఒకడు సత్తా ఉన్నాడు ఉండేవాడు, వాడి పేరు అంజన్. ఒకటి షకీల్ భాయ్ ఒక గ్యాంగ్, అంజన్ ఉండే గ్యాంగ్కి ఒక మిషన్ ఇచ్చాడు. అందరూ ఈరోజు ఎవరు దమ్మున్నాడైతే నా పక్క. నేనున్నాను సార్. సార్ నా పేరు అంజన్, బ్యాంకులు చేసి నేను తెస్తా. గ్యాంగ్ లో కొత్తగా చేరినోడివి, నీకు దొంగతనం అంటే ఎలా తెలుసా అంజన్? దొంగతనానికి అర్థమో తెలుసు, దొంగతనం ఎలా చేయాలో కూడా తెలుసు. రేపు దొంగతనం చేసేస్తా, నా కమిషన్ నాకు ఇవ్వండి. దొంగతనం చేసి ఎలాగైనా డబ్బులు కొట్టేయాలి. ఓపెన్ అవ్వట్లేదే. బంగారు వాచ్, బంగారు మెడళ్ళు, ఇవన్నీ ఏంటి? అన్ని బంగారు మెడల్లే. వినాయకుడా, అన్ని బంగారు రాగి మెడల్లే. వీటిని తీసుకెళ్ళి అమ్ముకుంటే అన్నా, ఇదిగో బ్యాంకులో కొల్లగొట్టిన బంగారు రాగి మెడల్. దీంట్లో అన్ని మెడలు తీసుకొని 2 మెడలు నాకు ఇవ్వు. ఇదిగో. ఏమన్నా పిలిచావంట? నాకు తెలియకుండా బ్యాంక్ అని కొల్లగొట్టావంట. ఎవడన్నా నీకు చెప్పింది? వీడేనా అన్న? నీ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. నా కళ్ళ ముందే నా రౌడీని కొట్టావు. ఇంకా నీ పేరు వచ్చేది ఫైర్ స్ట్రోమ్. అలాగా ఫైర్ స్ట్రోమ్ గ్యాంగ్ స్టార్ అయిపోయి అందరిని అరుగుతూ కొడుతూ మారిపోయాడు. ఫైర్ స్ట్రామ్ తో పెట్టుకుంటే వచ్చేది మరణం. ఫైర్ స్ట్రామ్ తో ఒక్కసారి పెట్టుకుంటే ఇంకొకసారి పెట్టుకోలేరు, అలాంటి మరణాలు చూపిస్తాడు ఫైర్ స్ట్రామ్. ఫైర్ స్ట్రామ్ FS, the original gangster. అపార్థం చేసుకొని ఎఫ్ఎస్ని పంపించేసాం. యో షకీల్ భాయ్, ఎఫ్ఎస్ ఎక్కడా? షకీల్ భాయ్, ఎఫ్ఎస్ మన వాళ్ళందరినీ చంపేశాడు.
అలా అతను చెప్పిన మాటను నమ్మిన షకీల్ బాయ్ ఎఫ్ఎస్ని ఏం ఆలోచించకుండా పంపించిన ఎఫ్ఎస్ అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. అలా జరిగిన కొన్ని నెలల తర్వాత షకీల్ బాయ్కి తెలిసింది ఎఫ్ఎస్ ఏ తప్పు చేయలేదని. ఆ చెప్పిన మనిషే వాళ్ళందరిని చంపేసి ఎఫ్ఎస్ మీద నిందేసేసాడని. ఎందుకంటే ఎఫ్ఎస్ అంటే అతనికి అస్సలు ఇష్టం లేదని, అతన్ని షకీల్ బాయ్ నుంచి దూరం చేయాలని అలా చేశాడు. ఏందిరా పిలిచావంట? ఎఫ్ఎస్ ఈ గురించి నేను చాలా దగ్గర విన్నా. నువ్వు బాంబేలో పెద్ద గ్యాంగ్స్టర్ అంట. అదంతా 10 ఏళ్ళ ముందు. ఇప్పుడు బాంబే గురించి నాకు ఏ మాత్రం ఐడియా లేదు. నువ్వెందుకు పిలిచావో అది చెప్పు. ఎఫ్ఎస్ నువ్వు దుబాయ్లో ఒక గ్యాంగ్స్టర్ లాగా పోతావా? వెళ్తా. ఎప్పుడు వెళ్ళాలి చెప్పు, వెళ్ళి పని ముగిస్తా.